ప్రొడక్షన్ బ్యానర్ పై కిరణ్ వారియర్ దర్శకత్వంలో లూక్స్ రాజ్ హీరోగా, సైఫ్ అండ్ సూర్య ప్రధాన పాత్రలో సోనీ. అల్లు ప్రొడక్షన్ బ్యానర్ పై కిరణ్ వారియర్ దర్శకత్వంలో లూక్స్ రాజ్ హీరోగా, సైఫ్ అండ్ సూర్య ప్రధాన పాత్రలో సోనిరెడ్డి హీరోయిన్ గా, అల్లు శ్రీరాములు నాయుడు నిర్మాతగా, ప్రముఖ నిర్మాత కంచర్ల అచ్యుతరావు సమర్పణలో నిర్మించిన మెగాస్టార్ ఫ్యాన్ చిత్రం ప్రమోషన్లో భాగంగా గురువారం తెరలో గల అన్నపూర్ణ కాంప్లెక్స్లో మీడియా సమావేశం జరిగింది. డైరెక్టర్ కిరణ్ వారియర్ మాట్లాడుతూ, మెగాస్టార్ అభిమానిగా సినిమా తీశాను. అందరూ హీరోల అభిమానులు చూడాల్సిన సినిమా అన్నారు. సాండి అద్దంకి, లీలా శివ అద్భుతమైన సంగీతం అందించారని ప్రశంసించారు. లుక్స్ రాజ్ మంచి నటన హైలైట్ అవుతుందన్నారు. హీరోయిన్ సోనిరెడ్డి బాగా నటించారు. సినిమా విడుదల కోసం ప్రముఖ నిర్మాత కంచర్ల అచ్యుతరావు సహకారం తీసుకుని విడుదల చేస్తున్నాం. హీరో విలన్ పరస్పరం ఆటంకాలు వారికి తెలియకుండా కథ నడుస్తుంది. ఖైదీ నుంచి ఖైదీ 150 మధ్యలో వచ్చిన సినిమాల నేపథ్యంలో ఇందులో ఉంటుంది. ఈ సినిమా 41 రోజుల పాటు యలమంచిలి, తుని వంటి ప్రాంతాల్లో షూటింగ్ చేశామన్నారు. ఎవరినో స్ఫూర్తిగా తీసుకుని ఎదిగిన హీరో కథే ఈ సినిమా అన్నారు. యువ హీరో కంచర్ల ఉపేంద్ర మాట్లాడుతూ, ఈ రోజుల్లో సినిమా తీయడం కన్నా విడుదల కష్టమన్నారు. SSLV క్రియేషన్స్ పతాకంపై తన తండ్రి అచ్యుతరావు సినిమాలు తీస్తున్నారని తెలిపారు. ఫస్ట్ నాకు మంచి అవకాశం ఇచ్చిన కిరణ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. బాబు గారు మెగాస్టార్ ఫ్యాన్, కథ కూడా వినలేదు. ఆయన వచ్చారు, సినిమా చేస్తారా బాబా అన్నారు. నేను హీరో ఏంటి, నేను చేయలేను బాబు గారు అని అన్నాను. లేదు బాబు గారు, మెగాస్టార్ ఫ్యాన్ చిరంజీవి మీద ఒక మూవీ చేస్తున్నాను, మీరు సపోర్ట్ చేయాలని అన్నారు. నా చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసి చిరంజీవి గారు, చిరంజీవి ప్రాణం పెట్టేస్తున్నాను. చిరంజీవి అంటే ఆయన పేరు వినగానే నేను ఏమి చెప్పకుండా ఆయన ఏం చెప్తే చేద్దామని నేను ఒప్పుకున్నాను. ఆయన నేను ఏదో చేశాను అని అంటున్నారు. ఏం చేశానో స్క్రీన్ మీద కూడా ఆయన ఏం చెప్తే అది చేశాను. మీరు అనుకుంటే ఒక డమ్మీ క్యాండిడేట్ని కూడా స్టార్ని చేయగలరు. రాత్రి ఒక స్టార్ని కూడా డమ్మీ చేసేయగలరు. మీరందరూ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సినిమాని చిన్న సినిమా, ఎన్నో కష్టాలు పడ్డాడు మా డైరెక్టర్ గారు. అలాగే మాకు ఎన్ని రకాలుగా సపోర్ట్ చేశారు సారు, అలాగే సార్ వాళ్ళ ఫాదర్ గారు, వీళ్ళందరికీ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చిన్న సినిమాలా చూడకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఒక్క టికెట్ కొని ఆదరించి ఆయన ఆశయాన్ని నిలబెడతారని, అలాగే మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, అందరికీ నమస్తే. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రెస్ మీడియా వారికి అందరికీ చాలా చాలా నమస్తే. ఇంతమంది వచ్చి మా సినిమాని అల్లు ప్రొడక్షన్స్ కిరణ్ వారియర్ తనని, లుక్స్ రాజు తనని హీరోగా చేశారు. ఇందులో తను డైరెక్టర్గా చేశారు. ఇందులో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. సో నా గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇంతకుముందు సై, ఆ నలుగురు, జై చిరంజీవ, బాహుబలి ఇలా చాలా చాలా మూవీస్ చేశాను. సో కిరణ్ నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇందులో ఆఫర్ చేశారు. సో చాలా నైస్ క్యారెక్టర్. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా చేయని క్యారెక్టర్ ఇది. ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, తను ఆర్టిస్ట్, అలాగే ప్రొడ్యూసర్ కూడా తను, చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను కిరణ్ గారికి. సో అలాగే భువన, తను నా పక్కన పేరుగా యాక్ట్ చేశారు. ఇందులో హీరోయిన్గా సోనీ చేసింది. తను ఎగ్జామ్స్ ఏదో ఉండడం వల్ల రాలేకపోయారు. సో లుక్స్ రాజు చాలా చాలా బాగా చేశారు. చిరంజీవి ఫ్యాన్ అనడానికి ఒక నిదర్శనం ఏదన్నా ఉంది అనుకుంటే నిజంగానే తను చాలా కష్టపడి చేశారు రాజు. లుక్స్ ఇందులో చిరంజీవి గారిని హైలైట్ చేస్తూ ఒక సాంగ్ ఉంటుంది. అది చాలా చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. తను చాలా చాలా బాగా డాన్స్ చేశారు కూడా. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్లో నేను వర్క్ చేయడం అన్నది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, అదృష్టంగా భావిస్తున్నాను. సో అలానే ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ చేయాలంటే చాలా సపోర్ట్ కావాలి. మీరు చూస్తున్నారు, ఇప్పుడు సినిమా OTT ప్లాట్ఫామ్ ఎక్కువైపోయిన తర్వాత థియేటర్స్ కూడా చాలా మంది చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. సో అలాంటి టైంలో ఈ 29th నవంబర్
సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు కిరణ్ గారు. సో మీరందరూ కూడా బ్లెస్ చేసి, మీరు ఆదరించి ఇలాంటి సినిమాలు మరెన్నో రావడానికి మీరు అందరూ ప్రోత్సహిస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఐఎమ్ సో వెరీ హ్యాపీ, ఎందుకంటే ఇంతమంది మీడియా వాళ్ళు వచ్చి తనని సపోర్ట్ చేసి మా సినిమాని ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ అండి. ఇంకా మీ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉండాలని మా టీం అందరూ కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో సినిమా తీయడం నాకు తెలిసినంత వరకు చాలా సులభం, బట్ రిలీజ్ విషయానికి వచ్చేసరికి చాలా కష్టం. దాన్ని గ్రహించి, ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్స్ బిజినెస్ గురించి వస్తారు, లేదంటే ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ ఉంటుందో లక్ష్యంతో వస్తారు. కాబట్టి అలా తెలిసింది మీ అందరు కంచెల అచ్యుతరావు గారు ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ పెట్టిన బ్యానర్ ఉద్దేశం, ఎవరైతే కష్టాలు ఉంటారో ఏదున్నా సరే ఆయన వంతుగా ఇంకా అడగడమే లేట్ అనే దిశగా ఆయన పెట్టుకొని ముందుకు వచ్చి ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటారు. అలాగే మన కిరణ్ వారియర్ గారు అప్రోచ్ అవ్వడంతో సినిమా రిలీజ్ ఇలా ఉందనడం చెప్పడంతో ఆయన వంతు సహాయంగా ఆయన చేయడం జరిగింది. సో మా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ సమర్పణలో ఈ మెగాస్టార్ ఫ్యాన్ అనేది ఈ November 29th రిలీజ్ అవబోతుంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా, అంటే చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదండి, యాడింగ్ యాక్టర్స్ ఒక 10 మంది ఎక్కువ ఉంటుంది పెద్ద సినిమా అయిపోతుంది, బడ్జెట్ ఎక్కువ ఉంటే అవుతుంది తప్ప. బట్ ఏదైనా ప్రేక్షకులు ఎవరైనా ఒక ఎఫర్ట్ పెట్టారంటే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే రాబోయే రోజుల్లో చాలా మందికి, అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ ముందు చేసుకొని సినిమా చేసుకొని డైరెక్టర్స్ ఆపర్చునిటీస్ వచ్చేవారు. ఇప్పుడు ఆ రోజులు పోయే, క్రమక్రమం పెరుగుతున్న మన సొసైటీ కల్చర్ని బట్టి ఒక్కొక్క ట్రెండ్ ఒక్కొక్కసారి ఫాలో అవుతుంది. కాబట్టి సో థియేటర్కి వచ్చి చూస్తే మనస్ఫూర్తిగా అందరూ ఆదరించాలని మెగాస్టార్ ఫ్యాన్ని, అలాగే టైటిల్లోనే మెగాస్టార్ ఫ్యాన్ ఉందని ఏ ఒక్క అదర్ ఫ్యాన్స్ కూడా తీసిపడేయకుండా అది ఒక అభిమానంతో వాళ్ళు పెట్టుకున్నారని నేను భావిస్తున్నాను. సో అదర్ ఫ్యాన్స్ కూడా ఇదొక స్ఫూర్తిగా తీసుకొని ఇంకా నందమూరి గారి ఫ్యాన్స్ కూడా రావాలి, వెంకటేష్ గారి ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు రావాలి. ఏంటంటే ఒక సబ్జెక్ట్ లేకుండా అయితే అలా టైటిల్ పెట్టరు, అలా తీరు. సో ఐఎమ్ డెఫినెట్లీ కాన్ఫిడెంట్ దట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఈ మూవీ నచ్చుతుంది, మంచి కలెక్షన్స్ రావాలి. అలాగే సింగిల్ థియేటర్స్లో ఎక్కడెక్కడ దగ్గరలో రిలీజ్ అయినా సరే ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఆదరించాలని కోరుకుంటూ, స్పెషల్గా మా ఫాదర్కి ఇలాంటి ఎంకరేజ్ చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. సో ఆయన ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో November 29th ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్లో మన అల్లు శ్రీరాములు గారు కదా, అల్లు శ్రీరాములు గారు ప్రొడ్యూసర్గా, కిరణ్ వారియర్ డైరెక్టర్గా, ఇంకా లుక్స్ రాజ్ గారు, అంటే పేరు కొద్దిగా తెలియనుకుంటుంది. సో వీళ్ళందరూ ఆధ్వర్యంలో మంచిగా చిత్రీకరించిన మూవీ మెగాస్టార్ ఫ్యాన్. ప్రతి ఒక్కరు ఇంటి నుంచి వీలైతే ఫ్యామిలీ మొత్తాన్ని పట్టుకొని వచ్చి థియేటర్ ఆ రోజు ప్రతి ఒక్కరోజు ఫుల్ 4 షోలు ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కిరణ్ వారియర్. ఒక మెగాస్టార్ ఫ్యాన్గా ఇందాక ఉపేంద్ర గారు చెప్పినట్టు మెగాస్టార్ ఫ్యాన్ ఆడియన్సే కాకుండా ప్రతి హీరో ఫ్యాన్స్ కూడా వచ్చి హ్యాపీగా సినిమా చూసి బాగుంది అనే ఒక థాట్తో బయటకు వెళ్ళేలాగా ఈ సినిమా తీశానండి. అలాగే ఈ సినిమా ప్రత్యేకించి సూర్య గారు ఈ సినిమాలో పెద్ద క్యారెక్టర్ చేశారు. ఆయన ఇందాక చెప్పడం సపోర్ట్ చేశారు అన్నట్టుగా చాలా పెద్ద క్యారెక్టర్ చేశారు ఆయన. అలాగే లుక్స్ రాజు గారు, అంటే ఇప్పుడు మీ సభాముఖంగా నేను చెప్పొచ్చో చెప్పకూడదు కానీ 42 డిగ్రీల ఎండలో ఒక షూటింగ్ చేసామండి. దాదాపుగా 4 days 5 days సాంగ్స్ చేసాం, 2 songs 5 days చేసాం. ఆ 42 డిగ్రీల ఎండలో వీళ్ళిద్దరూ చేయడం అనేది అసలు నెవరండి, అంటే ఎవరో అలా చేయరు. కానీ నా కోసం, నేను పెట్టిన ఎఫర్ట్ కోసం వాళ్ళు చేసి ఆ సాంగ్స్ మీరు థియేటర్లో చూడండి, చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది వాళ్ళు ఎంత కష్టపడ్డారు అన్నది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ సోను రెడ్డి, తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. అలాగే భువనసీత అమ్మాయి కూడా చాలా చక్కగా చేసిందండి. భువనసీత సూర్యకి పేరండి. సోనుకి చిన్న ఏదో సమ్ మెడికల్ ఎగ్జామ్స్ ఏవో ఉన్నాయి, సో ఆ ఎగ్జామ్స్ వల్ల హీరోయిన్ రాలేకపోయింది. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా శ్రీ అల్లు శ్రీరాములు నాయుడు గారు చేశారండి. సినిమా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, మొత్తం అంతా ఒక దీనికి వచ్చేసింది. సో ఇప్పుడు మాకు థియేటర్స్ కావాలి, ఇవి కావాలి, అవి కావాలని మేము రీసెంట్గా ఒక ఆడియో ఫంక్షన్లో పెద్ద చిరంజీవి గారు అన్నారు, పెద్ద పెద్ద సినిమాలనే కాదు చిన్న చితక సినిమాలను కూడా ఆదరించండి అని చెప్పి. ఆ చిన్న చితక సినిమా మాలాంటిదేనండి. సో మీ మీడియా ప్రజలందరూ జనాలకి చేరిస్తే మా సినిమాలు కూడా జనాలు ఆదరిస్తారు.
సో ఆ సినిమా రిలీజ్కి గాను కంచర్ల అచ్యుతరామయ్య గారు మాకు సపోర్ట్ చేశారండి. నేను ఈరోజు ఆయన్ని రమ్మని పిలిచాను, కానీ ఆయన కన్నా వాళ్ళ అబ్బాయి కంచర్ల ఉపేంద్ర గారు రావడం చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆయన వస్తే ఒక మైలేజ్ ఉంటుంది. ఈయన ఆల్మోస్ట్ ఒక 9 సినిమాలకి హీరో, మీకు అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ ఒక సినిమా రిలీజ్ కూడా అయిపోయింది ఉపేంద్ర గారి అడ్డ. నెక్స్ట్ మంత్లో కంచర్ల అనే ఒక మూవీ కూడా రిలీజ్కి రెడీగా ఉంది. సో వాళ్ళు కూడా హృదయపూర్వకంగా నమస్కారం అండి, నాకు చాలా హెల్ప్ చేశారు. సో మొత్తానికి సినిమా అయితే ఈ నెల 29 థియేటర్స్లో చూడండి. గత చాలా బోల్డ్ కష్టాలు ఇందులోకి వచ్చిన తర్వాత అన్నీ తట్టుకొని మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అండ్ అలాగే సూర్య గారు సార్, మా హీరో గారు అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేసి ఈ మూవీ అందరం మా టీం అంతా కూడా ఒక మంచి స్టేజ్కి దీన్ని తీసుకొచ్చామని నేనైతే అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇందులో నాకు మంచి రోల్ ఇచ్చి నాకంటూ ఒక మంచి ప్లేస్ ఇచ్చి చాలా థ్యాంక్ యూ సార్ కిరణ్ గారు. నేను వీళ్ళందరి ముందు ఇక్కడ మాట్లాడడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీ థియేటర్స్లోకి వచ్చాక చూసిన తర్వాత మీరే అంటారు, నిజంగా ఒక మెగాస్టార్ ఫ్యాన్ అయితే ఇలా ఉంటుందా ఆయన లైఫ్ అని మీరే అనుకుంటారు. లైక్ అంత బాగుంటుంది మూవీ కూడా. తన లైఫ్లో లేకపోతే అంటే కాలేజ్ డేస్లో ఆయన లైఫ్ అంతా ఎలా ఉంటుంది, విలన్తో ఆయనదంతా ఎలా ఉంటుంది అంతా కూడా మీరు చూస్తారు ఈ మూవీలో. అండ్ అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు, అంత హ్యాపీగా ఉంది నాకైతే. సో ఎస్, అంటే ఇంత మంచి క్యారెక్టర్తో ఇదే మొదటి మూవీ. అంతా కొంచెం నేనైతే చిన్నగా సార్, నాదైతే సూర్య గారితో మంచి పేరు ఉంటుంది, మంచి రొమాన్స్ కానీ మా ఇద్దరి మధ్యలో, లేకపోతే మా కాలేజ్ లైఫ్ అంతా మా అంటే మేము మా ఎండింగ్ వరకు కూడా మా బాండింగ్ కానీ, లేకపోతే ఆయనకి హీరోతో పాటు విలన్తో పాటు ఆయనకు ఉండేది, అందులో నేను ఉండడం అంతా కూడా బాగుంటుంది.